శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏబు గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏబు గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారం నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే ఆయన వారికి అభయమును దయచేయును అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికి కూడా గొప్ప అభయం ఇస్తూ ఉన్నాడు. ఇది మనుషులు ఇచ్చేటువంటిది కాదు, బంధువులు ఇచ్చేటువంటి అభయం కాదు. ఒకవేళ మన బంధువులు లేకపోతే మన స్నేహితులు లేకపోతే మనకున్నటువంటి స్థిర ఆస్తుల వల్ల కలిగేటువంటి అభయం కాదు ఇది. వారు ఇచ్చేటువంటి అభయంలో కొన్నిసార్లు వారు ఫెయిల్ అవ్వచ్చు, చేయకపోవచ్చు, దూరం అవ్వచ్చు. కానీ మన దేవుని యొక్క అభయం పరిపూర్ణమైనటువంటిది. మన దేవుడు ఎలాంటి అభయం అంటే మనకిచ్చేది, నేనున్నాను అంటాడు, నేను నీతో ఉన్నాను అంటాడు, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు, నేను నిన్ను కాపాడుతాను అంటాడు. ఇది దేవుడు మనకిచ్చేటువంటి అభయం. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు, మన విన్నంటుంటాడు, మనకు తోడై ఉంటాడు, మనకి సహాయం చేస్తుంటాడు, మనల్ని కాపాడుతాను అనేటువంటి అభయం ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ఏదైతే మనకు అభయం ఇచ్చాడో ఆ విధంగానే మన పట్ల కార్యం చేస్తాడు. మనందరి పట్ల దేవుడు ఆ విధమైనటువంటి రీతులు నడిపిస్తాడు. రెండవ తలంపు, ఆయన వారి మార్గం మీద దృష్టి ఉంచును అంటున్నాడు. ఆయన అంటే మన దేవుడు. వారి మార్గముల మీద ఆయన దృష్టించును అంటే మనం వెళ్ళేటువంటి మార్గం మీద మన దేవుడు దృష్టి ఉంచుతాడు. ఇప్పటికీ మన జీవితంలో మనకి ఏ మార్గం మంచిదో, ఏ మార్గం గమ్యం చేరుతామో, ఏ మార్గం గుండా వెళ్ళాలనేటువంటిది మనకు తెలియదు. కానీ మన ప్రభు మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకి చూపిస్తాడు. ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలో మనకి తోడై ఉంటాడు. దేవుడు మన మార్గాల మీద దృష్టి ఉంచడం అంటే ఆ మార్గం మనకి క్షేమో కాదు అనేటువంటిది ఆయన బయలుపరుస్తాడు. మనం వెళ్ళేటువంటి దారిలో ఎక్కడ గొంతులు ఉన్నాయో, ఎక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయో, ఎక్కడ డైవర్షన్ మలుపులు ఉన్నాయనేటువంటిది మనకు తెలియదు. కానీ మన దేవుడు మన మార్గం మీద దృష్టి ఉంచి మనకి ఆయన చక్కగా ఆలోచన చెబుతూ మనం నడవలసినటువంటి దిశను చక్కగా మనకు చూపిస్తూ మన దేవుడు నడిపిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అభయం ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మన మార్గం మీద దృష్టి ఉంచి ఆయన మనల్ని నడిపించుటకు మన కాపరిగా ఉండబోతున్నాడు. అటు రీతిలో ఈ ఉదయం పరిశుద్ధాత్మటువంటి దేవుడు మనందరికి కూడా చక్కటి అభయంతో చక్కటి మార్గ దిశను ఆయన నిర్ణయిస్తూ నడిపిస్తూ మహిమ పొందనగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మా మంచి కాపురవాని మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. మీ లేఖనంలో ప్రభువా 23వ కీర్తనలో భక్తులు దావీదు జ్ఞాపకం చేసినట్టుగా, నా తండ్రి, నీవు మాకు నిత్యము నాయన మాకు అభయం ఇచ్చేటువంటి వారుగా, మాకు తోడుగా ఉండి మా పరిస్థితుల్లో నాయన మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచేటువంటి మా తండ్రివిగా నిరంతరం మాతో ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభువా, మా మార్గం మీద నాయన మీ దృష్టి ఉంచుతాను మీరు జ్ఞాపకం చేశారు. ఏ మంచి మార్గం మాకు మేలుకరమో, ఏ మార్గం నాయన మాకు హానికరం అనేటువంటిది మేము వెళ్ళేటువంటి మార్గం మీద మీరు దృష్టి ఉంచిన ఆయన ఆ మార్గం గురించి మాకు బయలుపరుస్తారు. ఆ మార్గంలో మమ్మల్ని నడిపిస్తారు. ఆ మార్గంలో నాయన మేము చేరవలసినటువంటి గమ్యాలు మీ చిత్తానుసారంగా చేర్పిస్తారనేటువంటిది దేవా మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఏ ఉదయం నాయన టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే నాయన అయ్యా
ధైర్యాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. దేవ, ఎందరైతే నాయనా దుఃఖంలో, వేదనలో, బాధల్లో, నిట్టూర్పులో ఉన్నారు, అటు వారందరికి కూడా నాయనా మీ అభయం, మీ ఆదరణ వారికి మీరు దయచేసి నాయన, వారు నడుస్తున్నటువంటి మార్గాల మీద మీ దృష్టి ఉంచి నాయన, మీ చిత్తానుసారంగా వారిని మీరు నడిపిస్తూ బలపరిచి సహాయం చేయండి. అయ్యా, చేరవలసిన గమ్యాలు క్షేమంగా చేర్చిన ఆయన మీ కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.